వెల్కమ్ టు రాజనీతి. రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన వాళ్లకు కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ఇవ్వటం, పద్మ అవార్డులు ప్రకటించడం అనేది ప్రతి ఏటా జరుగుతున్న విషయం. ఇది అందరికీ తెలిసిందే. ఈసారి 2026 సంవత్సరానికి కూడా 131 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. ఈ 131 మందిలో 5గురికి పద్మ విభూషణ్ అవార్డులు, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు. సాధారణంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం తమకు కావాల్సిన వాళ్ళ విషయంలో కొంత మొగ్గు చూపుతుంది ఈ అవార్డులు ప్రకటించేటప్పుడని విమర్శలు ఉంటాయి. కానీ కులపరంగా ఇచ్చారన్న విమర్శలు ఎప్పుడూ రాలేదు గతంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, రాష్ట్రాలుగా విడిపోయినా, 2 రాష్ట్రాలుగా విడిపోయినా కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి విమర్శలు లేవు. గతంలో దేశంలో కూడా లేవు. కానీ ఈసారి సినిమా నటులు మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్లకు పద్మశ్రీ అవార్డులు వచ్చాయని కులకుష్టు బ్యాచ్లు రంగంలోకి దిగాయి. ఇవి కమ్మశ్రీ అవార్డులు, పద్మశ్రీ అవార్డులు కాదని, చంద్రబాబు రికమెండేషన్తో ఈ అవార్డులు వచ్చాయని, వీళ్ళు ఏం సాధించారని వీళ్ళకి ఇచ్చారని ఇట్లా రకరకాలుగా సోషల్ మీడియాలో విద్వేషపూరితమైన పోస్టులు పెడుతున్నారు. వాళ్ళిద్దరి వ్యక్తిత్వం మీద కూడా దాడి చేస్తున్నారు. సినిమా రంగానికి అవార్డులు ఇవ్వడం అనేది గతంలో కూడా జరిగింది. కొత్తగా వీళ్ళిద్దరికీ ఏమి ఇవ్వలేదు. గతంలో చాలామందికి పద్మ అవార్డులు ఇచ్చారు. కొంతమంది ప్రతిభావంతులకి రాలా. అంత మాత్రాన కులాల పేరుతో ఎప్పుడు విమర్శలు కూడా చేయలేదు ఎవరు. అక్కినేని నాగేశ్వరరావు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిరంజీవి వీళ్ళ ముగ్గురికి 2వ అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది. చిరంజీవికి 2006లో అంతకుముందు పద్మభూషణ్ అవార్డు వచ్చింది. 2024లో పద్మ విభూషణ్ వస్తే 2006లో పద్మభూషణ్ అవార్డు వచ్చింది. అంత మాత్రం చిరంజీవికి 2 అవార్డులు ఎలా ఇచ్చారు, చిరంజీవి కాపు కాబట్టే ఇచ్చారా అని ఎవరు విమర్శలు చేయలేదు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యానికి కూడా పద్మభూషణ్ అవార్డు 2001లో వచ్చింది. ఆ తర్వాత పద్మ విభూషణ్ వచ్చింది. కానీ ఎవరు విమర్శించలేదు 2 అవార్డులు ఎలా ఇస్తారు ఆయనకని. కులం పేరుతో ఇచ్చారని కూడా ఎవరు విమర్శించలేదు. పద్మశ్రీ అవార్డులు అయితే చాలామందికి వచ్చినాయి. కొంతమందికి రాలేదు కూడా. నటనలో అత్యంత ప్రతిభా పాఠవాలు కనపరిచిన కొంతమందికి రాలా. సావిత్రికి రాలేదు, వాణిశ్రీ, జయసుధ, ఎస్వి రంగారావు, సత్యనారాయణ, శోభన్ బాబు వీళ్ళందరూ ప్రముఖ నటులే. వీళ్ళకి రాలేదు. ఈ అవార్డులు సాధించిన వాళ్ళకంటే వీళ్ళేమో ఎందులోనూ తీసిపోరు. అప్పుడెవరు కూడా కులాల పేరుతో గొడవ చేయలేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో కులకుష్టు బ్యాచ్లు చెప్తున్నట్టుగా కులమే కులమానంగా అవార్డు కనుక వచ్చేటైతే కమ్మవారికి అవార్డులు ఇస్తే శోభన్ బాబుకి ఎప్పుడో రావాలి. మరి ఆయనకి ఇంతవరకు రాలేదు. 2026 సంవత్సరానికి ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్ చెందిన వాళ్ళు 6గురు ఉన్నారు. తెలంగాణ వాళ్ళు 8 మంది ఉన్నారు. తెలంగాణకి సంబంధించిన వాళ్ళు. ఏపీలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ఆయన అమెరికాలో ఉండే క్యాన్సర్ డాక్టర్, ఆయనకి పద్మభూషణ్ అవార్డు ఇచ్చారు. అలాగే వెంపటి కుటుంబ శాస్త్రి, గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, మాగంటి మురళీమోహన్, గద్దె రాజేంద్ర ప్రసాద్కు పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి. తెలంగాణలో 8 మందికి వచ్చినాయి అవార్డులు. మామిడాల జగదీష్ కుమార్, గడ్డమడుగు చంద్రమౌళి, మామిడి రామారెడ్డి, దీపికారెడ్డి, డాక్టర్ విజయానందరెడ్డి, డాక్టర్ జీవీరావు ఇట్లా వీళ్ళందరికీ పద్మశ్రీ అవార్డులు వచ్చినాయి. తెలంగాణ కోటాలోనే ఇంకో 2 రాష్ట్రేతరులు కూడా ఉన్నారు. 2 రాష్ట్రాల్లో కలిపి 13 మందికి అవార్డులు వస్తే అందులో 5గురు బ్రాహ్మణులు ఉన్నారు, 3 రెడ్లు ఉన్నారు, 2 కమ్మవారు ఉన్నారు. మిగతా 3 వేరు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు. కమ్మవాళ్ళు 2 ఉన్నప్పటికీ అవార్డులన్నీ కమ్మవాళ్ళకి ఇచ్చినట్టుగా విమర్శలు చేస్తూ ఉన్నారు సోషల్ మీడియా వేదికగా. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కమ్మవాళ్ళకి సంబంధించి ఏం జరిగినా సోషల్ మీడియాలో దాన్ని ఒక సంచలనంగా మార్చి దుష్ప్రచారం చేయటం, ఆ కులం మీద బురద జల్లటం అనేది పరిపాటిగా మారింది. మొన్న మధ్య ఎవరో ఒక ఆవిడ మిడిమిడి జ్ఞానంతో సంక్రాంతి కమ్మవాళ్ళ పండుగని ఒక వీడియో చేసి ఏదేదో మాట్లాడితే దాన్ని కూడా కమ్మ కులం మీద దాడికి వాడుకున్నారు ఆ వీడియోని. ఒక వ్యక్తి మాట్లాడిన మాటలని కులం మొత్తానికి ఎలా ఆపాదిస్తారు, కులం మొత్తం అభిప్రాయంగా ఎలా భావిస్తారు, ఆ వ్యాఖ్యల్ని ఆ తర్వాత కొంతమంది కమ్మ ప్రముఖులు ఖండించారు కూడా. అయినా కూడా అక్కడ కులాన్ని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేశారు. ఆ వీడియో చేసిన అదే యాంకర్ అంతకుముందు కాపులు వీరులు సూర్యులు అని ఒక వీడియో చేసింది. అప్పుడు దాన్ని ఎవరు ఎంచలా, అప్పుడు దాన్ని ఎవరు తప్పుపట్టలా, అప్పుడు దాన్ని కాపు కులానికి ఎవరు పూయలా. కానీ దీని మీద మాత్రం రచ్చరచ్చ చేశారు. అసలు హిందువులు కాని వాళ్ళు కూడా రెచ్చిపోయి సంక్రాంతి గురించి ఆవేదన వ్యక్తం చేసి రాళ్ళు వేశారు. అంతకుముందు ఎప్పుడో 7 ఏళ్ళ నాడు కమ్మ వాళ్ళ మీద ఎవరో ఒక పాట రాశారని, కమ్మ కులం మీద రాసుకున్నారని పొగుడుకుంటూ ఆ పాట గురించి కూడా ఇలాగే హడావుడి చేశారు. TV9లో రజనీకాంత్ అనే కమ్మ పాత్రికేయుడు తెలుగు రాష్ట్రాల్లో ఇంకే సమస్య లేనట్టుగా 3-4 గంటల పాటు దాని మీద లైవ్ డిస్కషన్ నడిపి అదొక ఘోరమైన నేరంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.
ఆ తర్వాత చాలా కులాల వాళ్ళు వాళ్ళ కుల ప్రాశస్యం గురించి పాటలు రాసుకున్నారు, పుస్తకాలు రాసుకున్నారు. రెడ్లు పాలించడానికి పుట్టారని రేవంత్ రెడ్డితో సహా చాలామంది బహిరంగ సభా వేదికల్లో మాట్లాడారు. కానీ అవేవి వివాదాస్పదం కాలేదు. ప్రత్యేకంగా కమ్మవాళ్ళకి సంబంధించి ఏ చిన్న ఇష్యూ వచ్చినా దాన్ని ఒక అంతర్జాతీయ అంశంలాగా రెచ్చిపోయి రెచ్చగొట్టి చివరికి తెలుగుదేశం పార్టీకి పూసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఈ పద్మ అవార్డుల మీద గొడవ కూడా అలాంటిదే. బహుశా దీని మీద కూడా కొన్ని టీవీ ఛానళ్ళు ఇవాళ రేపో సాయంత్రం చర్చలు కూడా పెడతాయేమో. ప్రతిదాన్ని క్యాస్ట్ యాంగిల్లో చూడటం, వివాదాస్పదం చేయటం రెండు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అయితే పరిపాటిగా మారింది. ఏ కులంలోనూ అందరూ మంచివాళ్ళు ఉండరు, ఏ కులంలోనూ అందరూ చెడ్డవాళ్ళు ఉండరు అన్న విషయాన్ని ఈ కుల పోరాట యోధులు గుర్తుపెట్టుకోవాలి. Like, share and subscribe to Rajaniti channel.